ఒక్కసారి ఊహించండి, ఒక ఇల్లు, ముగ్గురు అక్కా చెల్లెళ్ళు, వారి నవ్వులతో నిండిపోయిన ఒక కుటుంబం. అంతా సాధారణంగానే కనిపించింది. కానీ ఒకరోజు ఆ ఇంట్లో 3 ప్రాణాలు ఒకేసారి ముగిసిపోయాయి. అది ఉత్తరప్రదేశ్లో ఘజియాబాద్. ఫిబ్రవరి 4, 2026. ముగ్గురు అక్కా చెల్లెళ్ళు, 12, 14, 16 వయస్సు. తమ అపార్ట్మెంట్ 9వ అంతస్తు నుంచి దూకి ప్రాణాలు కోల్పోయారు. ఈ వార్త బయటకు రాగానే దేశం మొత్తం షాక్ అయింది. ఎందుకిలా జరిగింది, కారణమేంటి అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. కానీ తరువాత బయటకొచ్చిన వివరాలు ఇంకా భయంకరంగా ఉన్నాయి. ఇది కేవలం ఒక సూసైడ్ కేస్ కాదు. ఇది మన పిల్లలు ఆన్లైన్లో ఎంత అన్సేఫ్గా ఉన్నారో చూపించే మరొక వార్నింగ్. ఇది గేమింగ్ అడిక్షన్ గురించి మరొక ప్రమాద ఘంటిక. ఈ ఇమోషనల్ లోన్లీనెస్ విషయంలో ఒక సైలెంట్ క్రైసిస్. వాళ్ళు వదిలి వెళ్లిన ఒక డైరీ, అందులో కొన్ని మాటలు ఉన్నాయి. సాధారణ మాటల్లా కనిపించిన చదివితే గుండె భారం అవుతుంది. వాళ్ళు కొరియన్ కల్చర్ పట్ల తమ ప్రేమను రాశారు. అది వాళ్ల జీవితంలో ఎంత పెద్ద భాగమైందో చెప్పారు. యాక్టర్స్, మ్యూజిక్, ఆ ప్రపంచంతో వాళ్లకొక ఇమోషనల్ కనెక్షన్. అది కేవలం ఎంటర్టైన్మెంట్ కాదు, వాళ్లకదొక ఎస్కేప్. ఇంకా ఒక విషయం బయటపడింది. వాళ్ళు ఒక టాస్క్ బేస్డ్ ఆన్లైన్ గేమ్ ఆడుతున్నారు. అక్కడే అసలు సమస్య మొదలైంది. ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న, పిల్లలిలా ఎడిక్షన్లోకి ఎలా జారిపోతారు? కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ అనన్య ముర్కుటే చెప్పిన వివరాలు ఆలోచింపజేస్తున్నాయి. ఇప్పటి కుటుంబాలు ఎక్కువగా న్యూక్లియర్. అమ్మ, నాన్న ఇద్దరూ బిజీ. జాబ్స్, డెడ్ లైన్స్, స్ట్రెస్, ఇలా పరుగులు పెడుతున్న జీవితంలో పిల్లలతో గడిపే క్వాలిటీ టైం తగ్గిపోతోంది. అప్పుడు పిల్లలేం ఫీల్ అవుతారు? ఒంటరితనం, లోన్లీనెస్. వాళ్ళు మాట్లాడాలి అనుకుంటారు, కానీ వినేవాళ్లు ఉండరు. వాళ్ళు తమ మనసులో మాట చెప్పాలి అనుకుంటారు, కానీ చుట్టూ 4 గోడలే కనిపిస్తాయి. అప్పుడు మొబైల్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అవుతుంది. గేమ్స్, ఆన్లైన్ చాట్స్, అన్నోన్ పీపుల్, అలా డిజిటల్ వరల్డ్లోకి మెల్లగా జారిపోతారు. ఇదెందుకు డేంజరస్? ఎందుకంటే ప్రతి గేమ్ గెలిచినప్పుడు, ప్రతి చాట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మన బ్రెయిన్లో ఒక కెమికల్ విడుదలవుతుంది. దాని పేరు డోపమైన్. ఇది మనకు తాత్కాలిక ఆనందాన్ని ఇస్తుంది. ఒక్కసారి ఆ ఆనందం ఫీల్ అయితే మళ్లీ కావాలి, మళ్లీ మళ్లీ. అలా లోన్లీనెస్, డోపమైన్ అడిక్షన్, ఈ విషయంలో పిల్లలు చిక్కుకుపోతారు. అది కూడా వాళ్లకు తెలియకుండానే. ఇంకా ప్రమాదకరం ఏంటంటే టాస్క్ బేస్డ్ గేమ్స్. ఘజియాబాద్ అక్కా చెల్లెళ్ళు ఆడినట్లు చెబుతున్నవి కొరియన్ లవ్ గేమ్ లాంటివి. ఈ గేమ్స్ లో టాస్కులు ఇస్తారు. ఒక్కో టాస్క్ కంప్లీట్ చేస్తే అచీవ్మెంట్ ఫీల్ అవుతుంది. మన బ్రెయిన్ న్యాచురల్ గానే టాస్క్ కంప్లీట్ చేస్తే రివార్డ్ వస్తుందనే కోణంలో పనిచేస్తుంది. కానీ ఈ గేమ్స్ ఒక పెద్ద మిస్టేక్ చేస్తాయి. ఏది హెల్దీ టాస్క్, ఏది అన్హెల్దీ టాస్క్ అనే విచక్షణ చూపవు. దీంతో పిల్లలు ఆలోచించకుండా టాస్క్ కంప్లీట్ చేయాలి అన్న ఒత్తిడిలో ఏదైనా చేసేస్తారు. అక్కడే ప్రమాదం మొదలవుతుంది. అయితే పేరెంట్స్ ఈ ధోరణిని ఎలా గుర్తించాలి? కొన్ని చిన్న సిగ్నల్స్ ఉంటాయి, అవి పసిగట్టగలగాలి. రోజంతా మొబైల్ గేమ్స్, ఫోన్ లేకపోతే ఇరిటేట్ అవ్వడం, గేమ్లో ఓడిపోతే కాన్ఫిడెన్స్ తగ్గిపోవడం, ఫ్యామిలీ కంటే మొబైల్ స్క్రీనే ఎక్కువ సమయం కేటాయించడం. ఇవి చిన్నగా కనిపించినా వీటినే ఎర్లీ వార్నింగ్స్గా చూడాలి. ఎందుకంటే ఇలాంటి అడిక్షన్స్ నెమ్మదిగా వస్తాయి. మనకు తెలిసేలోపు పరిస్థితి చెయ్యి దాటిపోతుంది. అయితే సొల్యూషన్ ఏంటి మరి? సైకాలజిస్ట్ చెప్పింది చాలా సింపుల్ కానీ పవర్ఫుల్. ప్రతిరోజు పిల్లలతో సమయం గడపాలి. వాళ్లతో ఫ్రెండ్లీగా మాట్లాడాలి. భయపెట్టకూడదు. వాళ్ళేదైనా ఓపెన్గా షేర్ చేసుకునేలా ఉండాలి. ముఖ్యంగా స్క్రీన్ టైంకి క్లియర్ బౌండరీస్, మొబైల్ ఎందుకు హార్మ్ఫుల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. హాబీస్, స్పోర్ట్స్, క్లాసెస్ వైపు మళ్లించాలి. పిల్లలకి అటెన్షన్ ఇస్తే అడిక్షన్కి ఛాన్స్ తగ్గుతుంది. ఈ ఘటన మనకు ఒక నిజం గుర్తు చేస్తోంది. టెక్నాలజీ శత్రువు కాదు, గేమ్స్ కూడా తప్పు కాదు. కానీ గైడెన్స్ లేకపోతే, లోన్లీనెస్ ఎక్కువైతే డిజిటల్ వరల్డ్ చాలా ప్రమాదకరంగా మారిపోతుంది. ఘజియాబాద్ లాంటి ఘటనల్ని మనకు నిదర్శనంగా పారేసి మరో ప్రాంతాన్ని, మరో అమాయక చిన్నారుల్ని వెతుక్కుంటుంది. 3 చిన్న ప్రాణాలు మనకొక పెద్ద లెసన్ చెప్పి వెళ్లిపోయాయి. ఇప్పటికైనా మన పిల్లల పక్కన కూర్చుందాం, వాళ్లతో మాట్లాడదాం, వాళ్లను విందాం. ఎందుకంటే కొన్ని నిమిషాల ప్రేమ ఒక జీవితాన్ని కాపాడగలదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఆప్తులకు షేర్ చేయండి. ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పంచుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం
విధాత న్యూస్ ఛానల్ని ఫాలో అవ్వండి.